దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడానికి మూడవ కారణం పాపం. పాపం. మన ఎడల దేవుడు తన వాగ్దానాలు చాలా ఇచ్చినాయి, అవి నెరవేర్చకపోవడానికి కారణం చెప్తున్నాను, పాపం మూడవ కారణం. దాన్ని బట్టి కూడా ఆపుతాడు. మరి నువ్వు అడ్డమైన పాపాలు చేసుకుంటే ఎట్టబడితే అట్ట వెచ్చలవిడిగా తిరుగుతా ఉంటే వాగ్దానాలన్నీ నీకు ఇస్తారా ఊరేగంటాడా? షరతులు వర్తిస్తాయి. వాగ్దానం ఇచ్చిన ప్రతి చోట ఒక షరతు చెప్పాడు. ఏంటో తెలుసా? నా మాట విని దాని చొప్పున నడవాలి నువ్వు అని. కొట్టో కొట్టో కొట్టో. నా మాట విని దాని చొప్పున నువ్వు నడవాలి అనే ప్రతి వాగ్దానానికి ముందు ఒక వార్నింగ్ షరతు ఉంది. అడ్వర్టైజింగ్లో వస్తాయి కదా, 24 మాటలు చెప్తారు, అన్నీ చెప్పి ఫైనల్లో షరతులు వర్తిస్తాయి అంటారు.